దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విశ్వాస యాత్రలో వెళుతూ ఉన్నప్పుడు, భక్తిగా బ్రతుకుతున్నప్పుడు, మంచిగా బ్రతుకుతున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనకు అనేక రకాల శోధనలు వస్తాయండి, అనేక రకాల కష్టాలు వస్తాయండి, అనేక రకాల ఇబ్బందులకు మనం గురవుతాం. ఒక్కొక్కసారి మన శోధన ఎంతటి బాధను, వేదనను మనకు కలిగిస్తుందంటే చెప్పడానికి వీల్లేనంత వేదనలకు మనం నిరాశలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఎంతో బాధపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శోధన గడియలో దేవుడు మనల్ని కాపాడుతాడండి. దేవుడు మన శోధన తప్పించి కృప చూపిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా ఈ శోధన గుండా వెళ్ళాడు కాబట్టి ఆ శోధన యొక్క తీవ్రత ఏంటో, ఆ శ్రమల యొక్క తీవ్రత ఏందో మన రక్షకుడైన యేసుప్రభు వారికి తెలుసండి. ఆ మాటలే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు శోధించబడి శ్రమ పొందాడండి. మనవలే శరీరము ధరించుకొని రక్త మాంసాలు ధరించుకున్నాడు దేవాది దేవుడు. ఎందుకంటే మనుషులందరి పాపాలు తీసివేయాలంటే రక్త తర్పణ జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తం అనేది పరిశుద్ధిని రక్తమై ఉండాలి, దేవాది దేవుని రక్తమై ఉండాలి అని గ్రంథాలు ఘోషిస్తున్నాయండి. మహిమా స్వరూపమైన దేవుడు, మహిమలో ఆత్మలో ఉండేటటువంటి దేవునికి రక్తం ఉండదు కాబట్టి మన వలె ఆయన శరీరాన్ని ధరించుకోవడానికి భూలోకము ఒక శిశువుగా, మనుష్యుడిగా వచ్చాడు. యేసు క్రీస్తు అనే నామధేయతో వచ్చాడండి. యేసు క్రీస్తు అనే పేరుతో మానవ రూపిగా ఈ లోకంలో జన్మించి శ్రమ పొందాడు, శోధించబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తము చిందించాడు మన కొరకు, చివరకు ప్రాణాన్ని అర్పగించాడండి, బలియాగంగా మార్చబడ్డాడు. ఆయన శోధించబడి శ్రమపరచబడ్డాడు కాబట్టి ఆ శోధన యొక్క తీవ్రత ఏందో, ఆ శ్రమ పరిస్థితిలో ఎలాగో శరీరానికి నొప్పి కలుగుతుందో, బాధ కలుగుతుందో, వేదన కలుగుతుందో మన దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి సర్వం తెలుసండి. అందుకే ఆయన శోధించబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈనాడు నువ్వు శోధించబడుతున్నావా, శ్రమ పడుతున్నావా, కష్టాల ఊబిలో, కష్టాల కడగండ్లు నువ్వు దిగజారిపోయి ఉన్నావా? అయితే నీ రక్షకుడు, నా రక్షకుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారు నీ శ్రమ నుంచి విడిపించుటకు ఆయన సమర్థుడు, నీ శోధన నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడు. ఆయనకు సమస్తము సాధ్యమేనండి. మీరు ఇప్పుడు శోధించబడుతున్నట్టున్నారు, మీరు శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. అయితే దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఈ శోధన గడియలో మేమున్నాం, ఈ వేదనతో మేము బాధపడుతున్నాం, ఈ రోగంతో మేము ఇబ్బంది పడుతున్నాం, ఈ మానసిక సంబంధమైన ఒత్తిడితో మేము బాధపడుతున్నాం, ఈ అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో మేము సతమతమైపోతున్నాము. ఈ శోధన గడియలో మమ్మల్ని రక్షించండి ప్రభువా అని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనము యేసయ్యకి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన మన శోధన గడియలో మనల్ని కాపాడుతాడండి, మన శ్రమ గడియలో మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఆయన శోధించబడి శ్రమపరచబడ్డాడు, ప్రాణమని అర్పించాడు. ప్రియులారా, ఇంకేమీ కొని ఉంటాడు దేవుడు మనకి. విశ్వాసం ఉంచండి. మీ శోధనను, మీ కష్టమును, మీ వ్యాధిని, మీ బాధను దేవునికి అప్పగించండి. ఆయన ద్వారా సమస్య పరిష్కారం పొందుకొని సంతోషించండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్